Good afternoon. Today we are going to discuss about forceful vibrations. Forceful vibrations గురించి మనం ఈరోజు చెప్పుకుందామండి. సో వాట్ ఆర్ ఫోర్స్ఫుల్ వైబ్రేషన్స్? ఫోర్స్ఫుల్ వైబ్రేషన్స్ అంటే ఏంటి? బలాత్కృత కంపనాలు. ఫోర్స్ఫుల్ వైబ్రేషన్ బలాత్కృత డోలనాలు, అది బలాత్కృత కంపనాలు అనొచ్చు. డెఫినేషన్: when a body vibrates with a frequency other than its natural frequency, when a body vibrates with a frequency other than its natural frequency, then it is known as ఫోర్స్ఫుల్ వైబ్రేషన్స్. బాహ్య బల ప్రేరణ వలన బాహ్య బల ప్రేరణ వలన ఏదైనా ఒక వస్తువులోని కంపనాలు చెందినట్లయితే, ఏదైనా ఒక వస్తువు కంపనాలు చెందినట్లయితే ఆ కంపనాలని మనం బలాత్కృత కంపనాలు అనేసి చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్: వైబ్రేషన్స్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మార్చింగ్ సోల్జర్స్ ట్యూనింగ్ ఫోర్క్ సబ్జెక్టెడ్ టు ద పీరియాడిక్ సౌండ్ వేవ్స్. సో ఒక వారధి మీద, ఒక బ్రిడ్జ్ మీద నడుస్తున్నటువంటి సైన్య పటాలం వలన మార్చ్ చేస్తున్నప్పుడు, సైన్య పటాలను కవర్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ బ్రిడ్జ్లో వచ్చేయడం కంపనాలు, అవి ఫోర్స్ఫుల్ వైబ్రేషన్స్ అనండి. ఈక్వేషన్ ఫర్ ఫోర్స్ఫుల్ వైబ్రేషన్, ఈ యొక్క బలాత్కృత కంపనాలకి సమీకరణం ఉత్పాదించుకుందాం. సో whenever a body is executing forceful vibrations, the various forces acting on the body are restoring force, frictional force and external force. ఒక వస్తువు మీద ఒక వస్తువు కానీ బలాత్కృత కంపనాలు చెందుతుంది అంటే, ఆ వస్తువు మీద బలాత్కృత కంపనాలు చెందడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బలాలు 3 అండి. ఒకటి రెస్టోరింగ్ ఫోర్స్. మొదటిది రెస్టోరింగ్ ఫోర్స్ లేదా పునఃస్థాపక బలం. ఈ పునఃస్థాపక బలము ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ లేదా స్థానభ్రంశానికి అనులోమంగా ఉండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అనులోమంగా ఉండి వ్యతిరేక దిశలో ఉంటుంది, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఎఫ్ ఇస్ ప్రపోర్షనల్ టు -x అంటాం, లేదా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు -kx అంటాం, వేర్ k ఇస్ ద రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ డిస్ప్లేస్మెంట్. కేని అనుపాత స్థిరాంకం, కేని ఈ ఏకాంక పొడవు మీద ఉండేటటువంటి లేదా ఏకాంక స్థానభ్రంశం మీద ఉండేటటువంటి పునఃస్థాపక బలం కింద చెప్తా ఉంటారు. ఓకే, దాన్నే మనం బల స్థిరాంకము, ఫోర్స్ కాన్స్టెంట్ అని కూడా చెప్తా ఉంటాం. రెండోటటువంటిది ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలం. ఈ ఘర్షణ బలం అనేది ఎల్లవేళ వస్తువు యొక్క దిశకి వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటుందండి. వస్తువు యొక్క దిశకి వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటుంది. పనిచేస్తూ వస్తువు యొక్క దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ యొక్క వ్యతిరేక దిశలో పనిచేస్తూ దాని యొక్క వేగానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇట్ విల్ బి inversely proportional to the, directly proportional to the it will be directly proportional to the velocity. So f is equal proportional to -v, or f is equal to -r dx by dt, where r is called the mechanical resistance. r f is equal to -r dx by dt. r ని ఇక్కడ యాంత్రిక నిరోధము అని చెప్తా ఉంటాము, యాంత్రిక నిరోధము అని చెప్తా ఉంటాము. ఓకే, మూడోది ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్. ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ ఆ యొక్క వస్తువు మీద పనిచేస్తున్నటువంటి బాహ్య బలం, వస్తువు మీద పనిచేస్తున్నటువంటి బాహ్య బలం. దాని విలువ ఎఫ్ సైన్ పిటి అని ఇస్తారండి, ఎఫ్ సైన్ పిటి అని ఇస్తారు. ఎఫ్ అనేది మాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, గరిష్ట బలం. ఎఫ్ అనేది గరిష్ట బలము. ఒమేగా టీ, ఒమేగా అనేది ఏమొచ్చి ఒమేగా టీ ఆర్ పిటి అనమాట. ఒమేగా ఈక్వల్స్ టీ బై 2π. అది పౌనఃపున్యంతో మనం చెప్పొచ్చు, పౌనఃపున్యంతో మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ మూడింటి తాలూకా కాంబినేషన్గా మనం
ఆ యొక్క వస్తువు మీద పనిచేస్తున్నటువంటి బల ప్రభావాన్ని చూపించాలి అనుకుంటే, ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈస్ గివెన్ బై క్యాపిటల్ F ఈక్వల్ టు -kx ప్లస్ -r/dx/dt ప్లస్ F sin PT. సో ఈ మూడిటి తాలూకా పూర్తి వస్తువు మీద పనిచేస్తున్నటువంటి ఈ మూడిటి తాలూకా మొత్తం బలం F ఈక్వల్ టు -kx -r/dx/dt ప్లస్ F sin PT తెస్తాం. కానీ న్యూటన్ సెకండ్ లా నుంచి ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ఈ F ఈక్వల్ టు ma. F ఈక్వల్ టు ma ఆర్ m d2x/dt2 m d2x/dt2 అని మనం తీసుకున్నట్లయితే m d2x/dt2 అని మనం తీసుకున్నట్లయితే ఈ m d2x/dt2 is equal to -kx -r/dx/dt plus f sin pt. దీనిలో ఒక సమీకరణ రూపంలో అంతా ఒకే ఈక్వేషన్ కింద రాసుకున్నట్లయితే m d2x/dt2 plus r dx/dt plus kx equals to f sin pt అని తీసుకోవచ్చండి. m తో డివైడ్ చేస్తే d2x/dt2 plus r/m into dx/dt plus k/m into x equals to f/m into sin pt అని తీసుకున్నట్లప్పుడు let r/m equals to 2b, k/m equals to omega square and f/m is equal to small f. All are force constants. సో ఇవన్నీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d2x/dt2 ప్లస్ 2b dx/dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x is equal to f sin pt అని వస్తుందండి. దీన్ని మనం బరాత్కృత డోలనర్ యొక్క సమీకరణం చెప్పుకోవచ్చు. We can say this equation as the equation of forceful vibrations of a body. So now we are going to calculate the solution for this. We are going to calculate the solution for this. దీనికి మనం ఒక అవకలన సమీకరణం కింద తీసుకున్నప్పుడు దీనికి మనం ఒక అవకలన సమీకరణం తీసుకున్నప్పుడు దీని యొక్క మనం అవకలన పరిష్కారం సొల్యూషన్ x is equal to a sin pt minus theta అని తీసుకుందాం. ఇక్కడ a అనేది యాంప్లిట్యూడ్ కంపన పరిమితి, థీటా అనేది ఫేస్ యాంగిల్ లేదా దిశా కోణము. సో దీనికి మనం డిఫరెన్షియేషన్ లేదా అవకలనం చేస్తే dx/dt కాలం పరంగా అవకలనం చేస్తే dx/dt ఈక్వల్స్ టు a ఇంటూ సైన్ థీటా తాలూకా డిఫరెన్షియల్ కాస్ థీటా కాస్ pt మైనస్ థీటా. అలాగే దాన్ని d2x/dt2 చేస్తే మరోసారి అవకలనం చేస్తే అంటే స్థానభ్రంశం, ఇది వేగం కట్టడం, ఇక్కడ ఏమొచ్చి యాక్సిలరేషన్ లేదా త్వరణం కడతాం ఈజ్ ఈక్వల్ టు -a ఇక్కడ p ఒకటి ఉంటుందండి, p² sin pt మైనస్ థీటా అని వస్తుంది. p² sin pt మైనస్ థీటా వస్తుంది. సో ఈ మొత్తం ఈ విలువలన్నింటినీ ఈ మొదటి సమీకరణంలో మనం ప్రతిక్షేపించినట్లయితే ప్రతిక్షేపించినప్పుడు -a p² sin pt మైనస్ థీటా ప్లస్ 2b into ap cos pt minus theta plus omega square a sin pt minus theta is equal to f sin pt. f sin pt ని pt minus theta plus theta అని రాసుకోవచ్చు. సో దాన్ని కానీ మనం విడగొట్టుకున్నట్లయితే f sin pt minus theta cos theta plus f cos pt minus theta sin theta sin a plus b sin a cos b plus cos a sin b ఫార్మ్ నెంబర్. సో ఆ మొత్తం సమీకరణాలు సైన్ కాస్ విలువలన్నీ మనం ఒకే మనం ఈక్వేట్ చేసుకున్నట్లయితే సమీకరణం ఇరువైపులా సైన్ కాస్ విలువలు ఈక్వేట్ చేసుకున్నట్లయితే a into omega square minus p square is equal to f cos theta, 2bap is equal to f sin theta, 2bap is equal to f sin theta అని మనం తీసుకోవచ్చండి. సో ఈ రెండింటిని మనం ఈక్వేషన్ 3 మరియు 4ని స్క్వేర్ చేసి కలుపుకున్నట్లయితే a square into omega square minus p square whole square plus 4b square a square p square is equal to ఇక్కడ f square కామన్ గా ఉంటుంది, cos square theta plus sin square theta is equal to 1. cos square theta plus sin square theta is equal to 1. సో ఈ విధంగా మనకి యొక్క ఈక్వేషన్ ఏ విధంగా అవుతుందంటే అప్పుడు a square into omega square minus p square whole square plus 4b square a square p square is equal to f square. లేదా a square కామన్ తీసేస్తే omega square minus p square whole square ప్లస్ 4b square p square is equal to f square అని వస్తుంది. దీని నుంచి కంపనా పరిమితి a is equal to మొత్తం ఈ పదం అంతా యువతలకు తీసుకొచ్చేసి సమీకరణ యువతలు తీసుకొచ్చి దాన్ని మొత్తం రూట్ కట్టేస్తే a is equal to f square తాలూకు రూట్ f
డివైడెడ్ బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ అనేసి మనకి వస్తుంది అనమాట. ఆ విధంగానే సమీకరణం 3 మరియు 4 ఒకదానితో ఒకటి డివైడ్ చేసినప్పుడు సమీకరణం 3 మరియు 4ని ఒకదానితో ఒకటి డివైడ్ చేస్తే అంటే ఎఫ్ సైన్ థీటా బై ఎఫ్ కాస్ థీటా, దానికి అప్పుడు మనకి ఏమొస్తుంది, ట్యాన్ థీటా వస్తుంది. ఎఫ్ఎఫ్ కొట్టుకుపోతే సైన్ థీటా బై కాస్ థీటా ట్యాన్ థీటా వస్తుంది. సో దాని విలువ 2bap బై ఏ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దాన్ని చేస్తే ట్యాన్ థీటా ఈక్వల్స్ టు ఏఏ కొట్టుకుపోతాయండి 2bb బై ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అని వస్తుంది. ఇక్కడ థీటా అనేటటువంటిది మనకి దిశ కాబట్టి యాంగిల్ కాబట్టి థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 2bp బై ఏ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అని వస్తుంది. మనం ఈ యొక్క సమీకరణం ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ పీటీ మైనస్ థీటా అని తీసుకున్నాం కదా. సో ఈ యొక్క మొత్తం సమీకరణం డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ప్లస్ 2b dx బై డిటీ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ పీటీ యొక్క పూర్తి పరిష్కారం సొల్యూషన్ ఎక్స్ ఈక్వల్స్ ఏ సైన్ పీటీ మైనస్ థీటా అని తీసుకున్నాం కాబట్టి ఇందులో ఏ విలువను ప్రతిక్షేపించేస్తే, ఏ విలువను సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఈ యొక్క ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ బై రూట్ ఎఫ్ సైన్ పీటీ మైనస్ థీటా బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ అని మనకి తెలుస్తుంది అనమాట. 4b స్క్వేర్ పీ స్క్వేర్ అని తెలుస్తుంది. ఇప్పుడు మనం సందర్భాలు తీసుకుందాం అండి, కేసెస్. లెట్ p is less than or equal to omega, very much less than omega. p is very much less than omega. p omega కన్నా బాగా తక్కువ. ద డ్రైవింగ్ ఫోర్స్, ఈ యొక్క బలం, యాంత్రిక బలం p ఒమేగా కన్నా తక్కువ ఉంది అప్పుడు. సో యాంప్లిట్యూడ్ ఏ ఎలాగ వస్తుంది, ఏ ఈక్వల్స్ టు ఎఫ్ బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ అని వస్తుంది కదా. సో ఇక్కడ మనం ఒమేగా కన్నా తక్కువ ఉన్నప్పుడు పీ స్క్వేర్ వాల్యూని మనం వదిలేస్తే ఆ పీ మొత్తం పీ స్క్వేర్ పదాలు మొత్తం పోతాయండి. పీ స్క్వేర్ పదాలు మొత్తం పోయి మనకి ఏం మిగులుతుంది, ఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఒమేగా స్క్వేర్ అని మిగులుతుంది. ఎఫ్ బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ కాబట్టి ఒమేగా స్క్వేర్, ఎఫ్ బై ఒమేగా స్క్వేర్ అని మిగులుతుంది అనమాట. అలాగే ట్యాన్ థీటా ఈక్వల్స్ 2bp బై ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎందుకంటే పి ఒమేగా కన్నా బాగా తక్కువగా ఉంది కాబట్టి ఒమేగా స్క్వేర్ వాల్యూ చాలా అధికంగా ఉండడం వలన వచ్చేటటువంటి ఆన్సర్ 0.000లో వస్తుందండి. కాబట్టి ట్యాన్ థీటాను మనం 0తో చూపించుకోవచ్చు. ఎందుకంటే tan theta is equal to 0.000 which is approximately equal to 0 కాబట్టి tan 0 is equal to 0, so theta is equal to 0 degrees. సో ఈ రెండు సమీకరణాల నుంచి మనకు క్లియర్గా ఏమని తెలుస్తుందండి, amplitude of vibration is independent of the frequency of force. Amplitude of vibration is independent of the frequency of force. ఈ యొక్క బలాత్కృత డోలకాలకు సంబంధించి వాటి యొక్క బలాత్కృత డోలనాల యొక్క కంపన పరిమితి ఆ బలాత్కృత డోలనాలు కలిగించినటువంటి పౌనఃపున్యం మీద ఆధారపడదు అనేసి మనకి తెలుస్తుంది అనమాట. కేస్ 2, పి ఒమేగాకి సమానం అయితే ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, ఇప్పుడు పి ఈక్వల్ టు ఒమేగా అయినప్పుడు ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ వాల్యూ 0 అయిపోతుంది. సో tan థీటా ఏమో ఇన్ఫినిటీ లేదా థీటా ఈక్వల్స్ టు 90 degrees, అని వస్తుంది. అలాగే ఏ వాల్యూ మనకి ఏమొస్తుందండి, ఇది 0 అయిపోవడం వలన ఎఫ్ బై రూట్ ఓవర్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ కాబట్టి 2bp. కానీ స్మాల్ ఎఫ్ వాల్యూ ఎఫ్ బై ఎమ్, 2b వాల్యూ ఆర్ బై ఎమ్, పి వాల్యూ ఒమేగా అని తీసుకున్నప్పుడు మొత్తం ఏ వాల్యూ ఎఫ్ బై క్యాపిటల్ ఎఫ్ బై ఆర్ ఒమేగా అని వస్తుంది అనమాట. సో దీని నుంచి మనకి ఏమని తెలుస్తుందండి, యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ పవర్డ్ బై డాంపింగ్, ఈ యొక్క డోలకం బలాత్కృత కంపనాలు చేసినటువంటి డోలకం యొక్క కంపన పరిమితి ఈ యొక్క అవరుద్ధం మీద ఆధారపడి ఉంటుంది. డాంపింగ్ అవరుద్ధం మీద ఆధారపడి ఉంటుంది మనకి తెలుస్తుంది అనమాట.
కొద్దిపాటి డాంపింగ్‌కి ఫర్ స్మాల్ డాంపింగ్ ఫోర్సెస్ కొద్దిపాటి అవరోధాలకి యాంప్లిట్యూడ్ చాలా అధికంగా ఉంటుంది. యాంప్లిట్యూడ్ చాలా అధికంగా ఉంటుంది అని మనకి తెలుస్తుందనమాట. యాంప్లిట్యూడ్ చాలా అధికంగా ఉంటుందని మనకి తెలుస్తుంది. సో, ఈ విధంగా కేస్ 3 పి ఒమేగా కన్నా అత్యధికం అయినప్పుడు. పి ఒమేగా కన్నా అత్యధికమైనప్పుడు. పి ఒమేగా కన్నా అత్యధికమైనప్పుడు మనకి ఏ వాల్యూ కంపన పరిమితి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై f by root over p square plus b square p square or approximately equal to f by p square. ఎందుకంటే ఒమేగా స్క్వేర్ పదం p ఒమేగా కన్నా చాలా ఎక్కువ కాబట్టి ఒమేగా స్క్వేర్ పదాన్ని మనం తీసేయొచ్చు. కాబట్టి ఒమేగా స్క్వేర్ మైనస్ p స్క్వేర్‌ని మనం p స్క్వేర్ కింద రాసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో a ఈక్వల్ టు f బై mp స్క్వేర్ అని వస్తుందండి. అక్కడ 2b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో tan theta ఈక్వల్స్ టు -2b బై p లేదా tan theta ఈక్వల్స్ -0 లేదా -5 అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మరియు యాంప్లిట్యూడ్ ఈ రెండు ఒకదానికొకటి ఫేజ్ 5లో ఉంటాయి అనేసి మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా మనం బలాత్కృత డోలనాలకి సమీకరణాన్ని మనం ఉత్పాదించవచ్చు. ఫోర్స్ వైబ్రేషన్స్‌కి మనం ఈక్వేషన్ ఉత్పాదించవచ్చు. నౌ యాంప్లిట్యూడ్ రెసిస్టెన్స్ కంపన కంపన అనునాదము కంపన పరిమితి అన్నాదు amplitude resistance. At a particular frequency, the amplitude of forced oscillations becomes maximum. This is known as amplitude resonance. ఏదైనా ఒక ఈ యొక్క బలాత్కృత డోలనాల్లోని ఏదైనా ఒక పౌనఃపున్యం దగ్గర ఏ పౌనఃపున్యం దగ్గర అయితే బలాత్కృత డోలనాల యొక్క కంపన పరిమితి గరిష్ట స్థాయిని చేరుతుందో ఆ విలువని మనం కంపన పరిమితి అనునాదము యాంప్లిట్యూడ్ రెసిస్టెన్స్ అని చెప్తా ఉంటాం. సో ఈ ఈక్వేషన్ తీసుకుంది యాంప్లిట్యూడ్ ఫోర్స్ ఆసిలేటర్ తాలూకా యాంప్లిట్యూడ్ ఈ బలాత్కృత డోలనం యొక్క కంపన పరిమితి సమీకరణం ఏసుకుంటే ఎఫ్ బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ అని తీసుకుంటే ఇది గరిష్టమైన ఎప్పుడు అవుతుందండి ఈ రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఏ స్క్వేర్ ఇది చాలా తక్కువ విలువైనప్పుడు చాలా తక్కువ విలువైనప్పుడు ఈ విలువ మనకి గరిష్టం అవుతుందన్నమాట. సో తక్కువ విలువ ఎప్పుడు అవుతుంది దీని తాలూకా రూట్ 0 అయినప్పుడు దీని తాలూకా అవకలనం 0 అయినప్పుడు సో డి బై డిపి ఆఫ్ ఒమేగా దీని విలువ 0 అయితే మనకి ఈ ఏ విలువ గరిష్టం అవుతుంది. సో ఈ యొక్క ఈక్వేషన్ మనం తీసుకున్నట్లయితే డి/డిపి ఆఫ్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ ఏ స్క్వేర్ పీ స్క్వేర్ తీసుకుంటే దానికి డి/డిపి కడితే ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ తాలూకా అవకలనం 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఇంటూ -2p అని వస్తుందండి. ప్లస్ 4b స్క్వేర్ ఇంటూ -2p ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈక్వల్ టు 2b స్క్వేర్ అని రాసుకోవచ్చు. దాని నుంచి p ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ పీ నాట్ 2b స్క్వేర్ ఇటు పట్టుకొచ్చేస్తే p ఈక్వల్ రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ అని వస్తుంది. సో మనకి ఈ యొక్క యాంప్లిట్యూడ్ లేదా కంపన పరిమితి గరిష్టం ఎప్పుడు వస్తుంది పౌనఃపున్యము 2π అయినప్పుడు ఫ్రీక్వెన్సీ బై 2π చేస్తే సో p/2π వచ్చినప్పుడు అనమాట రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై 2π వస్తేనే మనకి ఈ యొక్క పౌనఃపున్యం గరిష్టంగా ఉంటుందనేసి మనకి తెలుస్తుంది. సో డాంపింగ్ లేనప్పుడు అవరోధం లేనప్పుడు సో ఫ్రీక్వెన్సీ ఒమేగా/2π అవుతుందండి. పౌనఃపున్యం ఒమేగా/2πకి సమానం అవుతుంది. అదే అవరోధం చాలా తక్కువ విలువ ఉంటే డాంపింగ్ చాలా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా మనం వదిలేయొచ్చు. సో మాక్సిమం యాంప్లిట్యూడ్ బికమ్స్ గరిష్ట కంపన పరిమితి p ఈక్వల్ టు ఒమేగా అవుతుంది. p ఈక్వల్ టు ఒమేగా అవుతుంది. సో ఆ సిచ్యువేషన్‌లో ఏ మాక్సిమం ఏ గరిష్ట విలువ f/2bp అవుతుందండి. p టెండ్స్ టు 0 ఏ మాక్సిమం టెండ్స్ టు ఇన్ఫినిటీ. b విలువ 0కి దగ్గర అవుతున్న కొద్దీ గరిష్ట కంపన పరిమితి అనంతం అవుతుంది. దాన్ని మనం ఈ యొక్క ఛాయాచిత్రంలోని ఈ యొక్క గ్రాఫ్‌లో చూపించొచ్చు. సో ఫస్ట్ గ్రాఫ్ దేన్ని చూపిస్తుందంటే ఫస్ట్ కర్వ్ b ఈక్వల్ 0 అని చూపిస్తుంది.
అంటే డాంపింగ్ ఏమీ లేనప్పుడు యాంప్లిట్యూడ్ ఈజ్ ఇన్ఫినిటీ. అవరోధం ఏమీ లేనప్పుడు దాని యొక్క అవరోధం ఏమీ లేనప్పుడు ఈ కంపన పరిమితి అనంతం అయిపోతుంది. ఇన్ఫినిటీ. ఓకే. నెక్స్ట్ కర్వ్ 2 ఏమని చూపిస్తుంది? లో డాంపింగ్. స్వల్ప అవరోధాలకి కర్వ్ ఏమో ఈ యొక్క కర్వ్ చాలా స్టీప్‌గా ఉంటుందండి. యాంప్లిట్యూడ్ ముందు బాగా ఎక్కువగా పెరిగి ఒక్కసారే తగ్గిపోతా ఉంటుంది. హై డాంపింగ్‌కి. సో, ఎక్కువ మొత్తంలో అవరోధం ఉన్నప్పుడు ఈ యాంప్లిట్యూడ్ చాలా నెమ్మదిగా పెరిగి కొద్ది విలువ వచ్చాక నెమ్మదిగా మళ్ళీ తగ్గిపోతా ఉంటుందన్నమాట. ఈ ఈ యొక్క కర్వ్ ఏమొచ్చి ఫ్రీక్వెన్సీకి ఎడమ వైపు మూవ్ అవుతూ ఉంటుంది. అంటే యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతున్న కొద్దీ తగ్గిపోద్ది అనేసి చెప్తుందన్నమాట. నెక్స్ట్ వెలాసిటీ యాంప్లిట్యూడ్. వెలాసిటీ యాంప్లిట్యూడ్. వేగ పరిమితి. వేగ కంపన పరిమితి. వేగ కంపన పరిమితిని ఏ విధంగా కొలుస్తాము? ఫోర్స్డ్ వైబ్రేషన్స్ కండిషన్‌లోని బలాత్మక కంపన కండిషన్‌లోని డిస్ప్లేస్‌మెంట్ ఎక్స్ ఈ యొక్క స్థానభ్రంశం ఎక్స్ ఏ విధంగా ఇస్తారు? ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 బీ స్క్వేర్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ పీటీ మైనస్ థీటా అని మనం ఇస్తాం. సో, ఈ టైంలో మనం ఈ వెలాసిటీ ఏ విధంగా ఇస్తాం? వి ఈక్వల్ టు డీఎక్స్ బై డిటి. సో, దీన్ని అవకలనం చేస్తే ఎఫ్‌పి బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 బీ స్క్వేర్ టీ స్క్వేర్ ఇంటూ కాస్ పీటీ మైనస్ థీటా లేదా సైన్ ఆఫ్ పీటీ మైనస్ థీటా మైనస్ పై బై 2 ని తీసుకుంటే సో వి ఈక్వల్ టు ఎఫ్‌బి బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 బీ స్క్వేర్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ పీటీ మైనస్ థీటా ప్లస్ పై బై 2 అని వస్తుందండి. సో దీని విలువ మాక్సిమం వెలాసిటీ, మాక్సిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ వి మాక్సిమం దాన్నే వెలాసిటీ యాంప్లిట్యూడ్ అంటారు. గరిష్ట వేగం వి మాక్సిమం దాన్ని మనం వెలాసిటీ యాంప్లిట్యూడ్ లేదా వేగ కంపన పరిమితి అని చెప్తుంటాం. వి మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్‌వి బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 బీ స్క్వేర్ పీ స్క్వేర్ అని వస్తుంది. ఈ వెలాసిటీ రెసిస్టెన్స్ వేగ అనునాదం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే తక్కువ పౌనఃపున్యాల వద్ద పి ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ ఒమేగా అయినప్పుడు దాని వెలాసిటీ యాంప్లిట్యూడ్ విలువ వి మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం టు పి బై ఒమేగా స్క్వేర్ లేదా ఎఫ్ బై ఎం పి బై కే బై ఎం లేదా ఎఫ్పి బై కే అనేసి మనం ఇస్తాము. ఎఫ్పి బై కే అని ఇస్తాం. సో ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ బల స్థిరాంకం కే మీద ఆధారపడి ఈ యొక్క వేగ అన్నాదం ఆధారపడి ఉంటుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే పి ఒమేగా కన్నా అత్యధికంగా ఉన్నప్పుడు పి ఇస్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ ఒమేగా దెన్ వి మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై పి ఎఫ్ బై ఎంపి. ఇక్కడ ఇది ఎం మీద బరువు మీద ఆ యొక్క కంపనాలు చేస్తున్నటువంటి వస్తువు యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుందని ఇక్కడ తెలుస్తుందండి. సో ఈ మొత్తం వి మాక్సిమం టైంలో ఎఫ్ బై రూట్ ఓవర్ ఉన్నప్పుడు డినామినేటర్ లేదా లవంలో ఉన్నటువంటి ఈ యొక్క రూట్ ఓవర్ మొత్తం విలువ అత్యంత తక్కువగా ఉంటేనే ఈ యొక్క గరిష్ట కంపన పరిమితి వేగంలోని గరిష్ట అనునాదం వస్తుంది అనేసి మనకు తెలుస్తూ ఉంటుందండి. లేదా ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ఈక్వల్ పి అయినప్పుడు మాత్రం ఈ యొక్క ఒమేగా ఈక్వల్స్ టు పి అయినప్పుడు మాత్రమే మనకి గరిష్ట వేగం పొందుతుంది అనేటటువంటి యొక్క సమీకరణం నుంచి మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా బలాత్కృత డోలనాలు చేస్తున్నటువంటి వస్తువులు యొక్క కంపన పరిమితులు బట్టి మనం వేగ కంపన పరిమితి మరియు వేగాంశాలని మనం పోల్చుకొని మనం ఏదైనా సరే వివరించుకోవచ్చు. ధన్యవాదాలు.